మహాభారతంలో చిన్న కథలు శీర్షికలో ఈరోజు నక్క కథ. ధర్మరాజును యువరాజును చేస్తాడు ధృతరాష్ట్రుడు. 10 మందిలో పాండవుల పేరు మంచిగా వినిపిస్తుంది. దానికి ఒంటిపై తేళ్లు జర్రులు పాకుతున్నాయి దుర్యోధనునికి. దీనికి విరుగుడు రాజనీతి ఏమన్నా ఉంటే చెప్పండి మామ అని శకునిని అడిగాడు దుర్యోధనుడు. దానికి శకుని, ఎందుకు లేదు అల్లుడు, నాకు ఆప్తమిత్రుడు, నీతిశాస్త్రంలో శుక్రుణ్ణి మించినవాడు కనికుడు ఉన్నాడు. అతను రాజనీతి సూత్రాలు చెప్తాడు విను అని చెప్తాడు శకుని. అసలే దుర్యోధనుడు, దానికి తోడు కనుకుని విషపు రాజనీతి సూత్రాలు తలకెక్కించుకుని దుర్యోధనుడు ఇంకా చెడిపోతాడు. కనికుడు దుర్యోధనునితో ఇలా చెప్తాడు. పూర్వము అడవిలో ఒక నక్క ఉండేది. పులి, తోడేలు, ముంగీస, ఎలుక అనే జంతువులు దానికి స్నేహితులు. ఆ అడవిలోనే తన పరివారంతో ఒక జింక ఉండేది. ఆ జింకని చూసినప్పుడు నక్కకు నోరూరేది. మంచి బలంగా బలిసి ఉన్న జింక మాంసం ఎలా తినాలా అని ఆలోచించేది. అలా ఆలోచించి ఒక ఉపాయం కనుగొన్నది. తన స్నేహితులతో కలిసి పన్నాగం పన్నింది నక్క. అందులో భాగంగా ఎలుకని చూచి, నువ్వు వెళ్ళి జింక నిద్రపోతున్నప్పుడు మెల్లగా వెళ్ళి దాని కాళ్ళు తెగ కొరుకు. అది పరిగెత్తలేదు. వెంటనే మన పులిమిత్రుడు దాన్ని చంపుతాడు. తర్వాత మనమంతా కలిసి విందార ఇద్దాం అని చెప్తుంది నక్క. ఎలుక వెళ్ళి జింక కాళ్ళను కొరికింది. పులి వెళ్ళి ఒక్క దెబ్బతో జింకను చంపుతుంది. తర్వాత స్నేహితులంతా నోళ్లు చప్పరిస్తూ జింక చుట్టూ చేరారు. వెంటనే నక్క, ఇదిగో మిత్రులారా, మనమంతా వెళ్ళి స్నానం చేసి వచ్చి జింక మాంసం తినాలి. ముందు మీరు వెళ్ళండి, అందాక నేను కాచుకొని కూర్చుంటాను అంది నక్క. సరే అని స్నానానికి బయలుదేరారు పులి, తోడేలు, ముంగీస, ఎలుక. స్నానం చేసి ముందు వచ్చింది పులి. పులి వచ్చేసరికి నక్క విచారవదనంతో కూర్చుంది. అది చూసిన పులి, ఏం మిత్రమా విచారంగా ఉన్నావు అంది. ఎలుక నిన్ను అన్న మాటలకు విచారంగా ఉంది అంది నక్క. ఆహా, ఎలక నా గురించి ఏమన్నది అని అడిగింది పులి. పులి బలమైనది అనుకున్నాను, నేను కొరికిన జంతువుని తినటానికి ఆశపడుతుంది, ఎంత నీచం అంది నక్క పులితో. చిచి, ఇంత అవమానం నేను భరింపలేను, కావున ఈ మాంసం నేను ముట్టను, అడవికి వెళ్ళి వేటాడుకుంటాను అంటూ వెళ్ళిపోయింది పులి. ఇప్పుడే ముంగీస వచ్చి వెళ్ళింది. జింకను వాసన చూచి ఇది విషపూరితంగా ఉంది అని నేను తినను అని వెళ్ళిపోయిందని చెప్పింది నక్క ఎలకతో. మర్చిపోయాను, ఈ మాట కూడా అంది. ముంగీస, నాకు ఈ జింక మాంసం వద్దు, ఎలక చాలు అంది అని నక్క ఎలకతో చెప్పింది. అయ్యబాబోయ్ అని ఎలక తుర్రున కన్నంలోకి దూరింది. ఎలక వెనకే తోడేలు వచ్చింది. సోదరా, ఎందుకో ఏమో గాని పులి నీ మీద చాలా కోపంగా ఉంది. నేను ఇప్పుడే వస్తాను, అప్పటి వరకు ఆ తోడేలును ఇక్కడే ఉండమని చెప్పు అని చెప్పి వెళ్ళింది అని తోడేలుతో నక్క విచారంగా కన్నీరు కారుస్తూ చెప్పింది. భయపడిన తోడేలు అదే పరుగు తీసింది అడవిలోకి. ఇంతలో చివరాకరున ముంగీస వచ్చింది. ఏ ముంగీస, నేను పులి, తోడేలుతో యుద్ధం చేసి ఓడించాను, నువ్వు తలపడతావా నాతో అంది నక్క. ఓరి నాయనో, పులి, తోడేలు లాంటి జంతువుల్ని ఓడిపోయాయంటే నేనెంత అని అదే పరుగు తీసింది ముంగీస. అలా అన్ని వెళ్ళగానే జింక మాంసాన్ని కడుపారా తిని నక్క తన కోరిక తీర్చుకుంది. అందుకని దుర్యోధన నీ శత్రువులను బుద్ధిబలం ప్రయోగించి నాశనం చేసి వైభవంతో సుఖపడు అని విషపోత చేస్తాడు కనికుడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.